కొల్లి శారదా హోల్సేల్ కూరగాయల మార్కెట్ షాపుల లీజుదారులు ఆందోళనకు దిగారు. గతంలో హోల్సేల్ వ్యాపారం చేసిన వ్యక్తులు దొంతపాడులో మార్కెట్ ఏర్పాటు చేయడంతో తమకు వ్యాపారం లేకుండా పోయిందంటున్నారు. కూరగాయల హోల్సేల్ మార్కెట్ మరొకటి ఉండదని, కేవలం కొల్లి శారదా మార్కెట్ అని హామీ ఇవ్వడంతోనే అధిక ధరలకు లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నామని చెబుతున్నారు. గతంలో అక్రమంగా పాత వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న హోల్సేల్ మార్కెట్ వ్యవహారంలో కొట్టుకుపోయి ఖాళీ చేయించామని, అప్పుడు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అండగా తమకు నిలిచాడని చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే పాత వ్యాపారులకు అండగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం గుంటూరు కలెక్టర్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. బొంతపాడు కూరగాయల మార్కెట్ను అనాధికారంగా నిర్వహిస్తున్నారు. ఈ అనాధికారికంగా నిర్వహిస్తున్నటువంటి మార్కెట్ను తొలగించాలని ఇక్కడ కొల్లి శారదాకి సంబంధించినటువంటి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, మార్కెట్కి సంబంధించిన వ్యాపారస్తులు అయితే ఈరోజు గ్రీవెన్సీకి రావటం, కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వడం, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటి మీ సమస్య ఏంటి? మేము లాస్ట్ ఇయర్ ఆగస్టులో పాడుకున్నామండి. ఆక్షన్ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇది ఒకటేనండి కొల్లి శారదా హోల్సేల్ మార్కెట్ ఇక్కడే జరిగింది అని అంటే 1,20,000 కాడికి 62 షాపులు పాడుకున్నామండి. 6 నెలలు అద్దెలు కూడా అడ్వాన్సులు కట్టాము. కానీ ఇంతవరకు మాకు వ్యాపారం లేదండి. అక్కడ నష్టపోతూ ఉన్నాము. పాత వాళ్ళు ఇంతకుముందు 20 సంవత్సరాలు చేసిన పాత వాళ్ళు అనాథరజుడుగా ఫస్ట్ బొంతపాడులో పెట్టారండి, బుడంపాడులో పెట్టారు. బుడంపాడులో పెడితే అక్కడ క్లోజ్ చేయించాము. మళ్ళీ అన్నపూర్ణ కాంప్లెక్స్లో పెట్టారు, అక్కడ క్లోజ్ చేయించాము. ఇప్పుడు బొంతపాడులో పెట్టారండి అనాథరజుడుగా. మా దగ్గర వ్యాపారం లేదు. మమ్మల్ని మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అద్దె కట్టమని వేధిస్తున్నారు. నెలకు 1,60,000 కట్టాలని చెప్పి అద్దె కట్టమని వాళ్ళు వెంటబడుతున్నారు. అనాథరజుడుగా జరిగే మార్కెట్ని క్లోజ్ చేయండి, మేము రెంట్ కడతాం, వ్యాపారం చేసుకుంటామంటే మాకు అధికారులు ఎవరు సహకరించట్లేదు. వాళ్ళంతా రాజకీయ ఒత్తిడికి తలొగ్గి వాళ్ళ రాజకీయ నాయకులు ఎట్ట చెబితే ఆ విధంగా చేస్తున్నారు. బొంతపాడులో ఉన్న అనాథర మార్కెట్కే వంత పలుకుతున్నారు వాళ్ళు. మేము కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా కూడా ఆర్డర్ తెచ్చామండి. ఒకసారి క్లోజ్ చేశారు. ఇప్పుడు బొంతపాడుదేమో అదిగో ఇదిగో అని చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నారు 4 నెలల నుంచి. ఇంతవరకు మాకు వ్యాపారం లేదు. ఎలాంటి అంతా నష్టాలు, డబ్బులు కట్టున్నాము. మా దగ్గర వ్యాపారం ఏం లేదు. రైతులు రానివ్వట్లేదు వాళ్ళు. అది సార్. అంటే చెప్పండి, మీరు ప్రధానంగా కూడా ఈ వ్యాపారం అయితే చేస్తున్నా, ఎన్నాళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నారు? ఇప్పుడు ఇది పాడి మేము 11 నెలలు అయింది సార్. వ్యాపారం ఎన్నాళ్ళ నుంచి చేస్తారు? వ్యాపారం 6 నెలల నుంచి చేస్తున్నాం. అంతకుముందు వ్యాపారం వస్తుంది, చేస్తారు, మార్కెట్ వాళ్ళు వస్తారని చెప్పారు. వాళ్ళు వచ్చింది లేదు, మేము చేసింది లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అద్దెలు కట్టండి, లక్షలు అంటున్నారు. లక్షలు అద్దెలు కడతాం. ఒక్కొక్కళ్ళు, మా అబ్బాయి హనీఫ్ అయితే 20 లక్షలు కట్టాడు. 20 లక్షలు. మరి దానికి ఆ న్యాయం ఏది? వీళ్ళేమో వెళ్తుంటే వస్తూ ఉంటే పంపిస్తున్నారు, వస్తున్నారు. కమిషనర్ దగ్గరికి వెళ్తున్నాము, కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాము. వాళ్ళు చూస్తాం అంటున్నారు. చూసేదేది? మాకు న్యాయం జరిగేది ఎప్పుడు? ఎన్ని రోజులు జరిగిద్ది? అంటే మనతో పాటు మాట్లాడటానికి మరొక లీజ్దారు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మాది 32వ షాపు. ఆల్రెడీ మాది పాతది మాదే, మా మావయ్య గారు ఆ షాప్ మాదే. అదే షాపు మేము 74,000కి మళ్ళీ పాడుకోవడం జరిగింది. ఇక్కడే 25 సంవత్సరాలు ఉంటుంది అని చెప్తే అదే వ్యాపారం కొనసాగించాలని మేము అనుకున్నాం. అప్పుడు స్టార్టింగ్ ఇక్కడ 14,500తో ఉంది. తర్వాత గవర్నమెంటే బహిరంగంగా వేలం వేసేసరికి పాట పెరిగింది. మా షాపులు మేము పాడుకోవాలన్న ఉద్దేశంతో మా షాప్ని మేము పాడుకున్నాం. 74,000కి పాడుకున్నాం. 5 లక్షల వరకు మేము 6 నెలల వరకు కట్టడం జరిగింది. ఇప్పుడు 16 లక్షలు కట్టమని చెప్పి మళ్ళీ నోటీస్ ఇచ్చింది. కానీ ఇక్కడ వ్యాపారం అయితే జరగట్లా. ఇక్కడ మనకి ఎప్పుడైతే మాకు షాపులు స్టార్ట్ అవుతున్నాయి అనుకున్నామో వెంటనే వాళ్ళు మార్కెట్లో వాళ్ళు అక్కడికి వెళ్ళి వేరే దగ్గర వ్యాపారం చేయడం జరిగింది. మా వాళ్ళందరూ మళ్ళీ కోర్టులకి అట్లా తిరగడం, మేమందరం తిరిగితే అక్కడి నుంచి ఖాళీ చేస్తే ఒక 40 రోజులు ఇక్కడ చేశారు, మళ్ళీ వెళ్ళిపోయారు. అట్లాగా వాళ్ళు స్థిరంగా అయితే ఉండట్లేదు. మాకు బిజినెస్ జరగండి. మేము ఎంతని అద్దెలని తీసుకొచ్చి కడతాం సార్? ఎన్నెన్ని అప్పులు చేసుకుంటాం? బిజినెస్ జరగాలి కదా. అధికారులను అడుగుతుంటే కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాం సార్. ఆయన సార్ వెళ్ళిపోయిన పులి శ్రీనివాసరావు గారు ఆల్రెడీ 2 సార్లు ఖాళీ చేయించారు. అన్నపూర్ణ కాంప్లెక్స్ దగ్గర నుంచి కానివ్వండి, ఆ సారే ఖాళీ చేయించి ఆయన వెళ్ళారు. వేరే సార్ వచ్చిన తర్వాత ఆ కమిషనర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాం. ఆయన ఏమన్నారంటే పాడుకున్నారు కదా కట్టండి అన్నట్టుగానే మాట్లాడారు. మాకైతే ఎటువంటి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఇవ్వట్లేదు సార్. గవర్నమెంట్ అయితే మాత్రం మమ్మల్ని కట్టమని చెప్తుంది. మాకు 25 సంవత్సరాలు ఇదే హోల్సేల్ మార్కెట్ అని చెప్పి పాట పెట్టడం జరిగింది. మాకు న్యాయం జరగాలి. అది మీరు వెళ్ళారు, ఇప్పుడు కలెక్టర్ గారిని కలిశారు, కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమన్నారు? కలెక్టర్ గారు ఏమో కమిషనర్ గారిని కలవమంటున్నారు. కమిషనర్ గారు ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు.
రెస్పాండ్ అవ్వక చేస్తామని అంటున్నారు. మేము ఇప్పటివరకు ఈ సంవత్సరం నుంచి కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ వస్తేనే కమిషనర్ గారు రెస్పాండ్ అవుతున్నారు తప్పితే మేము విడిగా గ్రీవెన్స్కి వెళ్ళి ఎన్నిసార్లు పెట్టినా ఇదిగో చేస్తాం ఇప్పుడే వెంటనే 2 రోజులు చేస్తాం 3 రోజులు పరిష్కరిస్తామంటున్నారు, చేయట్లా. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోక పైగా మా మీద మా అద్దెలు కట్టమని చెప్పి మాకు ఇంతవరకు లీగల్ అగ్రిమెంట్ చేయలేదు. అగ్రిమెంట్ చేయకుండా అద్దెలు కట్టమని మమ్మల్ని అడుగుతున్నారు. అక్కడ వ్యాపారం కనీసం ఒక కస్టమర్ కూడా రావట్లా. మేము పాడుకున్న చోట మేము అక్కడ సాయంత్రం అంతా ఖాళీగా నిర్మానుష్యంగా ఉంటుంది. అలాంటి చోట మా చేత అద్దెలు కట్టించుకుంటున్నారు, అద్దెలు కట్టమని అడుగుతారు. అక్కడ ఇల్లీగల్గా వ్యాపారం అవుతుంది మాత్రం ఆపట్ల. ఇప్పుడు ప్రభుత్వానికి ఎంత నష్టం? 7 కోట్ల నష్టం సంవత్సరానికి. 5 కోట్లు రెంట్లలో, 2 కోట్లు ఆశీల్లో. ఈ 7 కోట్ల నష్టాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇవాళ గవర్నమెంట్కి రెవెన్యూ ఎంత డెఫిసిట్ ఉంది? ఇంత డెఫిసిట్లో కూడా 7 కోట్లు గుంటూరు నగరపాలక సంస్థకు అవసరం లేదా? ఇంత అవసరం ఉన్న సంవత్సరం నుంచి పోగొట్టుకోవడానికి కమిషనర్ ఇష్టపడ్డాడు తప్పితే మేము పాడుకునే వాళ్ళం మేము నష్టపోయినా ఓకే, కానీ కొత్త వాళ్ళు మాత్రం వాళ్ళ చేత వాళ్ళు పాడుకోకుండా వాళ్ళు వ్యాపారం చేసుకుంటుంటే ఒప్పుకుంటున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఆ స్థానిక ఎమ్మెల్యే వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు కమిషనర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి. ఎవరండి స్థానిక ఎమ్మెల్యే? 1 టౌన్ ఎమ్మెల్యే గారు. ఆ ఎమ్మెల్యే గారితో వాళ్ళు ఒప్పందం అయ్యి వాళ్ళు మాట్లాడుకొని కమిషనర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏం యాక్షన్ తీసుకోకుండా చేస్తున్నారు. ఇట్లా ఎన్ని రోజులు? ఇప్పుడు మాకు అసలు అగ్రిమెంట్ చేయకుండా మమ్మల్ని అద్దె కట్టమంటున్నారు. మా మీద యాక్షన్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఒక్క నిమిషం కమిషనర్ గారు తలుచుకుంటే ఒక అరగంట కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత 1 రోజులో ఖాళీ చేయించగలిగిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కోర్టు నుంచి ఆర్డర్ లేకపోతే చేయించలేరా? యాక్షన్ తీసుకోలేరా? ఎన్నిసార్లు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకోవాలి? ముఖ్యంగా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా వాళ్ళైతే మాత్రం కొల్లి శారదా మార్కెట్ని అయితే హోల్సేల్ షాప్కి సంబంధించి వాళ్ళైతే ఎక్కువ రెంట్లకు అయితే పాడుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా దానికి సంబంధించి ప్రధానంగా కూడా అక్కడ కొల్లి శారదా మార్కెట్లో గతంలో ఉన్నటువంటి వాళ్ళు వేరే చోట పెట్టడంతో పూర్తిగా కూడా వాళ్ళకే బిజినెస్ పోతుంది. మాకైతే ఎటువంటి బిజినెస్ లేదు. అయినప్పటికీ కూడా లక్షల రూపాయలు అద్దె కట్టాలని చెప్పి అధికారులు అయితే అడుగుతున్నారు అని తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా తాము ఏదైతే ఈ కొల్లి శారదా మార్కెట్ ఏదైతే ఉందో ఆ కొల్లి శారదా మార్కెట్లో అద్దెకి సంబంధించిన విషయంలో మాత్రం ప్రభుత్వం స్పందించాలి. అదేవిధంగా కూడా పాత ఎవరైతే వేరే చోట పెట్టినటువంటి వ్యక్తులు ఉన్నారో, వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ చేత ఖాళీ చేయించాలని చెప్పి కోరుకున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ న్యూస్, గుంటూరు కలెక్టర్ ఆఫీస్ నుంచి.